అందరికీ నమస్తే అండి. నేను మొన్న ఒక వీడియో చేశాను. టీవీ 9 నుంచి రజనీకాంతాన్ని పంపించేశారు. మా కాంతమ్మని బయటికి పంపించేశారని చెప్పేసి ఒక వీడియో చేశాను. అయితే ఇప్పుడు తాజా వార్త ఏంటంటే ఆ రజనీకాంతం మా కాంతమ్మ సాక్షి టీవీలో జాయిన్ అయింది. వచ్చే నెల 1వ తారీఖు నుంచి సాక్షి టీవీలో కనబడబోతుంది. ఎవరి స్థానంలో అనుకుంటున్నారు? మాకు ఈశ్వర్ ఉన్నాడు కదా, అదే 10 ప్రశ్నల ఈశ్వర్. వాడి స్థానంలో మా కాంతమ్మ కనబడబోతుంది. మరి ఈశ్వర్ పరిస్థితి ఏంటి? ఉంచుతారా తీసేస్తారా అనే డౌట్ మీకు రావచ్చు. ఉంచుతారా తీసేస్తారా అనే వార్త నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఏదైతే బిగ్ డెబేట్ అని చెప్పేసి అని మా ఈశ్వర్ గారు చేస్తున్నాడో ఆ స్థానంలో అదే పేరు ఉంటుందో ఉండకపోవచ్చేమో, కానీ మా కాంతమ్మ కనబడబోతుంది. ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి భజన మామూలుగా ఉండదు. ఇప్పటి వరకు ఆ ఈశ్వరు, తర్వాత నాగార్జునమ్మ, తర్వాత కేఎస్ఆర్, వీళ్ళ భజనే చూసాం మనం. వాళ్ళు కాకుండా మా కాశ్మీర ప్రసాద్, మా నాగార్జునమ్మ గారు, తర్వాత ఇంకో కొంతమంది ఉన్నారులే సీనియర్ జర్నలిస్టులు, వాళ్ళ భజనే చూసాం. జూలై 1 నుంచి మా కాంతమ్మ భజన చూడబోతున్నాం. ఇప్పుడే అందిన వార్త మాట, నాకు తెలిసిన సమాచారం. ఎందుకంటే గత 4 రోజులు బట్టి టీవీ 9లో ఎలాంటి డిబేట్లు జరగట్లా. మా కాంతం కానీ, మురళి కానీ, అలాగే ఇంకో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కానీ టీవీ 9లో ఎలాంటి డిబేట్లు జరగట్లా, చేయట్లా. నేను మొన్నే చెప్పా, కాంతాన్ని తీసేస్తున్నారు, కాంతం సినిమా అయిపోయింది. ఎందుకంటే ఏకపక్షంగా వ్యవహరించాడు. టీవీ 9ని పాతాళానికి తొక్కేసాడు. ఒకప్పుడు ఒక స్థాయిలో ఉన్న ఛానల్ అది. అంటే చాలా మంది అడుగుతా ఉన్నారు, యాజమాన్యానికి తెలియకుండా అలా చేస్తాడా, ఏకపక్షంగా వ్యవహరిస్తాడా? మేనేజింగ్ డైరెక్టర్ కదా, ఏ ప్రోగ్రామ్ చేయాలి, ఏ డిబేట్ పెట్టాలి అనే పూర్తి అధికారాలు ఖచ్చితంగా మనోడి దగ్గర ఉంటాయి. ప్రతిసారి యాజమాన్యాన్ని సంప్రదించాలి, యాజమాన్యానికి చెప్పాలి అనే రూల్ ఏమి ఉండదు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా యాజమాన్యం కూడా సరే డబ్బులు వస్తున్నాయని చెప్పేసి అప్పట్లో సైలెంట్ గా ఉండొచ్చేవు, కానీ ఇప్పుడు యాజమాన్యానికి ఇప్పుడు తెలిసి వచ్చింది. దానివల్ల మనం ఎంత నష్టపోయాము, ఈ రజనీకాంతం వల్ల మనం ఎంత నష్టపోయాము అనేది ఇప్పుడు రజనీకాంతానికి ఇప్పుడు తెలిసి వచ్చింది. రజనీకాంతం మూలంగా టీవీ 9 యాజమాన్యానికి ఇప్పుడు తెలిసి వచ్చింది. సో పక్కకి తప్పించేశారు. ఇక నుంచి చూడాలి ఎలాంటి భజన కార్యక్రమాలు ఉంటాయి. అంటే మా ఈశ్వర్ లాగే ఉంటాయా, ఈశ్వర్ని మించి ఉంటాయా, మళ్ళీ అదే పందాలకు వెళ్తారా? ఎందుకంటే గతంలో మనం చూసాం, ఏ రోజు కూడా ప్రజా సమస్యలపైన ఒక డిబేట్ కూడా పెట్టలా. ఒకవేళ ఏదైనా డిబేట్ పెట్టుకున్నా సరే కేవలం వైసీపీ నాయకుల్ని, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి భారీగా భజన చేస్తారో వాళ్ళని మాత్రమే పిలిచి ఏకపక్షంగానే చేశాడు. ఈ 5 ఏళ్ల కాలం పాటు రజనీకాంతం చేసింది అదే. దానికి ప్రతిఫలమే ఇది మాట. ఇవాళ ఏమైంది, ఉన్న వ్యవస్థలోంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. చివరికి మనకి ఏది దిక్కయింది? సాక్షి గత అయింది. నెంబర్ 1 పొజిషన్ నుంచి తెలుగు 2 రాష్ట్రాల్లో టీవీ 9 అంటే ఒక పేరు ఉంది. నెంబర్ 1 ఛానల్లో బాగా వెళ్ళుద్ది, బాగా చూస్తారు, వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటది. ఆ పేరు నుంచి మా రజనీకాంతం చేతిలోకి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే సాక్షి 2 ఆ పేరు వచ్చేసింది. ఆ పేరు వచ్చేసిన తర్వాత ఎంతైనా కానీ యాజమాన్యం చూసుద్ది. సరే మనల వరకు అధికారంలో ఉన్నారు కదా, మనకి ఎంతో కొంత లాభం వస్తుంది కదా అనుకున్నారు. ఓడిపోయిన తర్వాత కూడా అదే పంద. గతంలో మనం చూసాం, ఒక 4-5 రోజుల కింద కూడా చూసాం, ఒక డిబేట్ చేశాడు, అప్పుడు కూడా అంతే. ఇప్పుడు రజనీకాంత్ ఏకంగా సాక్షిలో పడ్డాడు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అందరికీ నమస్తే అండి. నేను మొన్న ఒక వీడియో చేశాను. టీవీ 9 నుంచి రజనీకాంతాన్ని పంపించేశారు, మా కాంతమ్మని బయటికి పంపించేశారని చెప్పేసి ఒక వీడియో చేశాను. అయితే ఇప్పుడు తాజా వార్త ఏంటంటే ఆ రజనీకాంతం మా కాంతమ్మ సాక్షి టీవీలో జాయిన్ అయింది. వచ్చే నెల 1వ తారీఖు నుంచి సాక్షి టీవీలో కనబడబోతుంది. ఎవరి స్థానంలో అనుకుంటున్నారు? మాకు ఈశ్వర్ ఉన్నాడు కదా, అదే 10 ప్రశ్నల ఈశ్వర్. వాడి స్థానంలో మా కాంతమ్మ కనబడబోతుంది. మరి ఈశ్వర్ పరిస్థితి ఏంటి? ఉంచుతారా తీసేస్తారా అనే డౌట్ మీకు రావచ్చు. ఉంచుతారా తీసేస్తారా అనే వార్త నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఏదైతే బిగ్ డెబేట్ అని చెప్పేసి అని మా ఈశ్వర్ గారు చేస్తున్నాడో
ఆ స్థానంలో అదే పేరు ఉంటుందో ఉండకపోవచ్చేమో కానీ మా కాంతమ్మ కనబడిపోతుంది. ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి భజన మామూలుగా ఉండదు. ఇప్పటి వరకు ఆ ఈశ్వరు, తర్వాత నాగార్జునమ్మ, తర్వాత కేఎస్ఆర్, వీళ్ళ భజనే చూసాం మనం. వాళ్ళు కాకుండా మా కాశ్మీర ప్రసాద్, మా నాగార్జునమ్మ గారు, తర్వాత ఇంకో కొంతమంది ఉన్నారులే సీనియర్ జర్నలిస్టులు, వాళ్ళ భజనే చూసాం. జూలై 1 నుంచి మా కాంతమ్మ భజన చూడబోతున్నాం. ఇప్పుడే అందిన వార్త మాట, నాకు తెలిసిన సమాచారం. ఎందుకంటే గత 4 రోజులు బట్టి TV9లో ఎలాంటి డిబేట్లు జరగట్లా. మా కాంతం కానీ, మురళి కానీ, అలాగే ఇంకో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కానీ TV9లో ఎలాంటి డిబేట్లు జరగట్లా, చేయట్లా. నేను మొన్నే చెప్పా, కాంతాన్ని తీసేస్తున్నారు, కాంతం సినిమా అయిపోయింది. ఎందుకంటే ఏకపక్షంగా వ్యవహరించాడు. TV9ని పాతాళానికి తొక్కేసాడు. ఒకప్పుడు ఒక స్థాయిలో ఉన్న ఛానల్ అది. అంటే చాలా మంది అడుగుతా ఉన్నారు, యాజమాన్యానికి తెలియకుండా అలా చేస్తాడా, ఏకపక్షంగా వ్యవహరిస్తాడా? మేనేజింగ్ డైరెక్టర్ కదా, ఏ ప్రోగ్రామ్ చేయాలి, ఏ డిబేట్ పెట్టాలి అనే పూర్తి అధికారాలు ఖచ్చితంగా మనోడి దగ్గర ఉంటాయి. ప్రతిసారి యాజమాన్యాన్ని సంప్రదించాలి, యాజమాన్యానికి చెప్పాలి అనే రూల్ ఏమి ఉండదు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా యాజమాన్యం కూడా సరే డబ్బులు వస్తున్నాయని చెప్పేసి అప్పట్లో సైలెంట్ గా ఉండొచ్చేవు. కానీ ఇప్పుడు యాజమాన్యానికి ఇప్పుడు తెలిసి వచ్చింది. దానివల్ల మనం ఎంత నష్టపోయాము, ఈ రజనీకాంతం వల్ల మనం ఎంత నష్టపోయాము అనేది ఇప్పుడు రజనీకాంతానికి ఇప్పుడు తెలిసి వచ్చింది. సారీ, రజనీకాంతం మూలంగా TV9 యాజమాన్యానికి ఇప్పుడు తెలిసి వచ్చింది. సో పక్కకి తప్పించేశారు. ఇక నుంచి చూడాలి ఎలాంటి భజన కార్యక్రమాలు ఉంటాయి. అంటే మా ఈశ్వర్ లాగే ఉంటాయా, ఈశ్వర్ని మించి ఉంటాయా, మళ్ళీ అదే పందాలకు వెళ్తారా? ఎందుకంటే గతంలో మనం చూసాం, ఏ రోజు కూడా ప్రజా సమస్యలపైన ఒక డిబేట్ కూడా పెట్టలా. ఒకవేళ ఏదైనా డిబేట్ పెట్టుకున్నా సరే కేవలం వైసీపీ నాయకుల్ని, ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి భారీగా భజన చేస్తారో వాళ్ళని మాత్రమే పిలిచి ఏకపక్షంగానే చేశాడు. ఈ 5 ఏళ్ల కాలం పాటు రజనీకాంతం చేసింది అదే. దానికి ప్రతిఫలమే ఇది మాట. ఇవాళ ఏమైంది, ఉన్న వ్యవస్థలోంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. చివరికి మనకి ఏ దిక్కయింది, సాక్షి గత అయింది. నెంబర్ 1 పొజిషన్ నుంచి తెలుగు 2 రాష్ట్రాల్లో TV9 అంటే ఒక పేరు ఉంది. నెంబర్ 1 ఛానల్లో బాగా వెళ్ళుద్ది, బాగా చూస్తారు, వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటది. ఆ పేరు నుంచి మా రజనీకాంతం చేతిలోకి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే సాక్షి 2 ఆ పేరు వచ్చేసింది. ఆ పేరు వచ్చేసిన తర్వాత ఎంతైనా కానీ యాజమాన్యం చూసుద్ది. సరే మనల వరకు అధికారంలో ఉన్నారు కదా, మనకి ఎంతో కొంత లాభం అవుతుంది కదా అనుకున్నారు. ఓడిపోయిన తర్వాత కూడా అదే పంద. గతంలో మనం చూసాం, ఒక 4-5 రోజుల కింద కూడా చూసాం, ఒక డిబేట్ చేశాడు, అప్పుడు కూడా అంతే. ఇప్పుడు రజనీకాంత్ ఏకంగా సాక్షిలో పడ్డాడు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.